జై గురుదత్త. ఈ పూట ఓట్స్తో తేలిగ్గా కాస్త ఉప్మా చేస్తున్నాను. మూకుట్లో కాస్త నెయ్యి వేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కాసిన జీడిపప్పు వేగాక అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయలు ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ఉన్న కూరగాయలు కొంచెంగా ఒక 2 బీన్స్, ఒక చిన్న బంగాళదుంప, ఒక క్యారెట్, కసిని టమాటా ముక్కలు, కొద్దిగా పచ్చి బఠాణీ ఉంటే ఈ స్వీట్ కార్న్ కూడా వేసి సరిపడినంత ఉప్పు వేసి పూర్తిగా మగ్గిపోయిన తర్వాత 1కి 2.5 కప్పులు నీళ్లు పోస్తాను నేను. ఓట్స్ తెచ్చుకోగానే ఉత్తి మూకుట్లో ఇలా వేయించుకుని డబ్బాలో పోసేసుకుంటే తొందరగా చేసేసుకోవచ్చు అన్నమాట. నీళ్లు మరిగిన తర్వాత 1 కప్పు ఓట్స్ వేసి 1 నిమిషం సిమ్లో పెడితే ఇలా దగ్గరగా ఉమ్మగిలిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది, కడుపు నిండినట్టుగా ఉంటుంది.